రైతు సోదరులకు స్వాగతం. మనం గత వారంలో కూడా ఒక 3 వీడియోలు చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి వీడియోలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా చూసుకుంటాము అని భరోసా ఇస్తూనే ఎరువుల సరఫరా మీద ఆంక్షలు విధించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతైతే రిక్వైర్మెంట్ అడుగుతూ ఉన్నాయో దాంట్లో 40% కోతలు వేశారు. ఇప్పటికే రాయలసీమలో కొన్ని జిల్లాల్లో ఎరువులు డీలర్లకు చేరగానే అమ్మేసినట్టు రికార్డులు రాసేసి తరలించేశారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎరువులు గనక పక్కదారి పడితే డీలర్షిప్లు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయండి. ఒక యూరియా బస్తా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి 4,800 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. రైతులకి రాయితీ ధర మీద 266 రూపాయలు 50 పైసలకు సప్లై చేస్తూ ఉంది. అంటే 95% రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. రైతుల పేరుతో పారిశ్రామిక వర్గాలు ఆ యూరియాని పారిశ్రామిక అవసరాలకు తరలిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకి ఎరువుల రాయితీనే 1,90,000 కోట్ల రూపాయలు భరిస్తా ఉంది. అవి నేరుగా రైతులు చేరితే పర్లేదు, కానీ యూరియా ఒక బస్తా 4,800 రూపాయలు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకొని రైతుకు 266 రూపాయలకు ఇస్తే దాన్ని తీసుకెళ్లి పారిశ్రామిక వర్గాలు వాడుకుంటా ఉన్నాయి. ఈ విధంగా ఇలాంటి మార్కెట్ని కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేయకపోతే రైతుల పేరుతో పెద్దల దోపిడీ కొనసాగే అవకాశం ఉంది. పశ్చిమాసియాల యుద్ధంతో ఖతార్ నుంచి ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోయింది. అక్కడి నుంచి రావాల్సిన ఎరువుల సరఫరా కూడా నిలిచిపోయింది. ఖరీఫ్ సీజన్ రానే వచ్చింది. అయితే రాష్ట్రాల్లో కొన్ని నిల్వలు ఉన్నాయి, కానీ రైతులు ఒక్కసారిగా కనుక ఎరువుల కోసం వస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఋతుపవనాలు కూడా అదృష్టవశాత్తు మంచి వర్షాలను కనుక తీసుకువస్తే ఎరువుల కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విపరీతంగా ఎరువులు వాడటానికి రైతులు అలవాటు పడి ఉన్నారు. పంజాబ్, హర్యానా తర్వాత అత్యధికంగా ఎరువులు 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆంధ్రాలో, తెలంగాణలో ఉపయోగిస్తూ ఉన్నారు. రైతు సోదరులు చాలామంది కామెంట్ చేశారు. మిర్చిలో ఒక ఎకరాకి 20 బస్తాలు ఎరువులు పోస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాలు. కొంతమంది రైతులు 10 బస్తాలతోనే ఆ ఎకరా మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. మొక్కజొన్నలో ఒకప్పుడు 3-4 గోతాల ఎరువులతో పండించే రైతులు ఎకరాకి ఇప్పుడు 12 బస్తాలు ఎరువులు వాడేదాకా వచ్చారు. అంటే శాస్త్రవేత్తలు సూచించిన దానికన్నా కూడా 300 నుంచి 500% అధికంగా ఎరువులు పోస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎరువులు ఉపయోగిస్తున్న జిల్లాగా విశాఖపట్నం జిల్లా నిలిచింది. ఒక హెక్టార్కి 1,500 కేజీల ఎరువులు వాడుతూ ఉన్నారంటే ఆ ఎరువులతో పండిన పంట ఆహారమా విషమా అనేది కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. రైతు సోదరులు ఎరువుల వినియోగం కనీసం 40% తగ్గించండి. ఏడాది మంచి వర్షాలు కనుక నమోదైతే ఎరువులకి తీవ్రమైన కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇంతవరకు రైతు సోదరులు వారి జీవితంలో చూడనంత ఎరువులు కొరత ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కార్డులు మంజూరు చేయబోతా ఉంది. ఒక రైతు 4 ఎకరాలు సాగు చేస్తే 4 ఎకరాలకు సంబంధించిన ఎరువులే సప్లై చేస్తారు. ఇప్పటి వరకు రైతులు వెళ్ళి ఎరువుల దుకాణంలో ఆధార్ నెంబర్ చెప్పి కావాల్సిన ఎరువులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ పరిస్థితికి ఇక ఫుల్ స్టాప్ పడింది. ఏ రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారో చూసి అంతవరకు మాత్రమే ఎరువులు సప్లై చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అధికారులకి. ఇక డీలర్లకు స్టాక్ చేరగానే రైతుల పేర్లు రాసేసి స్టాక్ అయిపోయిందని చెప్పి రాయడానికి అవకాశం లేదు. అలా కనుక చేస్తే వేసవ కాలంలోనే ఒక మండలంలో 700 టన్నులు 900 టన్నులు ఎరువులు అమ్మినట్టు రికార్డులు తయారు చేశారంటే ఆ ఎరువులన్నీ ఎటు వెళ్ళాయి అనే దానికి సంబంధించి ఒక నిఘా రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది. అధికారులు లంచాలకు అలవాటు పడ్డ కొంతమంది అధికారులు డీలర్లతో కుమ్మక్కై ఈ వచ్చిన ఎరువులు వచ్చినట్టు బ్లాక్ మార్కెట్లో తరలిస్తూ ఉన్నారు. ఇక సీజన్ స్టార్ట్ కాగానే రైతులు ఎగబడినప్పుడు ఒక్కో బస్తా 266 రూపాయలు యూరియా బస్తా 800-900 అమ్మడం, డబ్బులు జబ్బులు వేసుకోవడం. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఎరువుల సరఫరా మీద నిఘా పెట్టింది. ఎరువులు బ్లాక్ మార్కెట్లో కనుక దొరికితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈరోజు కేంద్రం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.